హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు పంచు ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రమ్ యుఎస్ఏ. నమస్తే సార్. నమస్తే సార్, గత 3-4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించి చూసుకుంటే, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆయన గన్మెన్ విధులు నిర్వహించకుండా పర్సనల్ గా ఆయనకి ఏవో పనులు చేసి పెడుతున్నారు. అలాంటి పనులు చేయాల్సిన అవసరం నీకేంటి, నువ్వెందుకు అలాంటి పనులు చేస్తున్నావు అనేటువంటి దాంతో చిత్తూరు జిల్లా ఎస్పీ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఈ సస్పెన్షన్ కి సంబంధించి కావచ్చు, ఆ జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు సార్? గన్మెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్ కాళేశ ని మణికంఠ ఎస్పీ అతను ఉత్తర్వులు జారీ చేశాడు, ఇది సస్పెండ్ చేస్తున్నాము అని. అది పెద్ద హిపాక్రసీ. వ్యవస్థల్లో ఉన్న డొల్లతనాన్ని ఇంతకు ముందు ప్రజలు ఇది షరామామూలే అని సహించేవాళ్ళు. ఈ హిపాక్రసీ బయటపడినప్పుడు ప్రజలు సిస్టాన్ని అసహించుకుంటున్నారు. వ్యవస్థలు ఎప్పుడో పాడు భ్రష్టు పట్టిపోయినాయి, ఇంకా బాగుపడవు అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజల్లో షరామామూలుగా అది గుండెల్లో పెట్టుకొని బతికేస్తున్నారు. కానీ ఇట్లాంటి సంఘటనలు వ్యవస్థల మీద పూర్తిగా ఏహ్యభావాన్ని, అసహ్యాన్ని నింపుకునేటట్లు చేస్తాయి. దట్ ఈస్ అ క్లాసికల్ ఎగ్జాంపుల్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ కాళేశాను భాషను అయినా కానీ నువ్వు ముందు సస్పెండ్ చేయాలంటే ఒక 25% ఏఆర్ కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ దగ్గర నుంచి సిఐ ఎస్ఐ, సిఐ, డిఎస్పి, అడిషనల్ డిఎస్పి, అడిషనల్ ఎస్పి, ఎస్పి, ఐజీ కాదు డిఐజీ, ఇట్లా తీసుకుంటా పోతే అసలు మొత్తం మీద కానిస్టేబుల్ ఎక్కడ పని చేస్తున్నారంటే ఓన్లీ వ్యవస్థల్లో ఉన్న పెద్దల దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉంటారు. రోడ్లు ప్రజల సంరక్షణలో. దట్ ఈస్ ద నిజం. రాసి పెట్టుకోను. దీని మీద కావాలంటే ఎంక్వైరీ చేద్దాం, దీని మీద కావాలంటే ప్రజా ఒక వేదికను పెట్టి మాట్లాడదాం. ఎందుకంటే రక్షక భటులు, రక్షక భటులు అంటారు కదా, వాళ్ళు న్యాయాన్ని గాని ధర్మాన్ని గాని ఎప్పుడు రక్షించరు. అది ఓపెన్, జగమెరిగిన సత్యం. ఓపెన్, అది ఓపెన్ సీక్రెట్. ఓన్లీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ కరప్షన్ మాత్రం మస్ట్. కరప్షన్ ఇస్ కామన్. నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ పెడతావు, నువ్వు ఒక్కోసారి ఇన్ఫ్లుయెన్స్ ప్రతిపక్షం నుంచి కూడా పెడతారు, ఇంకోసారి ఇన్ఫ్లుయెన్స్ అధికార పక్షం నుంచి పెడతారు. కానీ కరప్షన్ ఇస్ కామన్. కరప్షన్ లేకుండా ఏ పని జరగదు. ఇప్పుడు ఆ మణికంఠ అనే ఎస్పీ, ఆయన ఏం చదువుకుని ఎస్పీ అయినాడు కదా. కామన్ సెన్స్ అండ్ రేషనలిజం లేకపోతే మనిషి అనేవాడు ఎస్పీ కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఒక రేషనలిజం అనేది ఉంటుంది మనిషికి. దీని వలన మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని అంత మాత్రం ఆలోచించకపోయింటే మరి ఐపీఎస్ డిగ్రీ ఎందుకు తీసుకోవడానికి నాకు అర్థం కాలే. సింపుల్. ఆయన ఇంట్లోనే, ఆయన కొంపలోనే 15 మంది ఉన్నారు. ఆయన భార్య, మా సతీమణికి కూడా 2 ఇచ్చారు బ్యాగులు మోయడానికి. అమ్మా, అసలు ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే ఒక అసహ్యం వేసుకున్న హిపాక్రసీ నాకు తెలిసి ఎక్కడ ఈ రాజకీయ చరిత్రలో ఎక్కడ జరిగిండదు. అది ఒకటేనబ్బా, వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు. ఏది తెలుగుదేశం పార్టీ గాని కూటమి. నేను అన్ను కూటమి అనేది ఒక అబ్సర్డ్ అండ్ దెన్ అది ఒక మిథ్య. అంత జరిపేదంతా బొల్లి రాజ్యంలో లేకి రాజ్యాంగం. దాంట్లో భాగంగా వీళ్ళు చదువుకున్న మేధావులు, అంటే ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్ చదువుకొని ఎక్కడ పడితే అక్కడ ముబ్బడిగా దోచేసుకుంటూ రాజకీయ నాయకులతో పోటీ పడి దోచుకుంటున్నారు. ఆ పోటీలో రాజకీయ నాయకులకి మడుగులు ఎత్తుతూ ఇట్లాంటి వ్యవస్థల్ని అపహాస్యం చేస్తూ ఇట్లాంటి ఆర్డర్స్. ఇది సింపుల్. అతను చూడు, ఒకటి మానవీయత కోణము అనేది ఉంటుంది. మనుషుల్ని అక్కడ టచ్ అయినంత వరకు నువ్వు ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్, ఇప్పుడు వాడు కాళేశాను భాషను నువ్వు సస్పెండ్ చేసావు. ఇప్పుడు 1 ఏళ్ళు ఇట్లా చూపించావు,
ఒక 4 ఏళ్ళు మీ వ్యవస్థల్లో ఉన్న మీ కరప్షన్ గురించి, మీ కొంపల్లో పనిచేస్తున్న కారు డ్రైవర్లు, మీ కొంపల్లో బట్టలు ఉతుకుతున్న కానిస్టేబుల్, మీ కొంపల్లో కాఫీ పెడుతున్న కానిస్టేబుల్, కాఫీలు మోస్తున్న కానిస్టేబుల్, టిఫిన్లు చేస్తున్న కానిస్టేబుల్, బిర్యానీలు చేస్తున్న కానిస్టేబుల్, అందరూ కానిస్టేబుల్లే. ఉమ్. కారు కడిగేది కానిస్టేబులే. అంటే జనరల్ గా పెద్దిరెడ్డి గారిని చూసుకుంటే కూడా ఆయన మాజీ మంత్రి, దాదాపుగా 2 సార్లు ఆయన మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి, 5-6 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి కూటమికి ఇంత గాలి వీచిన దాంట్లో కూడాను వైఎస్ఆర్సీపీకి వచ్చిన 11 సీట్లలోనే వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే, ఆ 11 మందిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ కూడాను. ఒకటబ్బా, ఆయన సీనియర్ సిటిజన్ నంబర్ 1. అతనికి ఆల్రెడీ దేర్ ఇస్ ఎ మెడికల్ ఇష్యూ ఇన్ ద హ్యాండ్. పడిపోయి హ్యాండ్ ఫ్రాక్చర్ పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అలా ఒక పిల్లలు మోసుకొని పోవడం అనేది తప్ప, లేదంటే ఆ పనులు చేయడానికి కూడా అది చాలా నేరం కింద పరిగణిస్తారా? ఎట్లా చూడాలి అసలు ఈ అంశాన్ని? అది యాక్సిడెంటల్ గా జరిగింది. తను మోయలేకపోయినప్పుడే ఆయన పట్టుకున్నాడు అంతే. దట్స్ ఆల్ ఇట్ ఈస్. బ్యాగ్ అంటే ఇప్పుడు వీడు మణికంఠ అనే వాడి కొంపకి రోజు వాడు కూరగాయలు మోసే కానిస్టేబుల్ మనం ఇంటర్వ్యూ చేద్దాం బాండి, డైలీ. సరే, వాడి ఇంట్లో వాడికి ఒక ఎస్పీకి ఒకరో ఉంటారు, ఎవరో ఉంటారు అఫిషియల్ గా. ఆయన ఎస్పీలకి జీతాలతో పాటు ఎందుకు ఇస్తారు? బంగ్లా ఇస్తారు. ఎస్పీ బంగ్లానో ఏదో ఉంటది, దాంట్లో కొంపలో ఉంటాడో, లేకంటే వాడు హెచ్ఆర్ తీసుకుంటాడో, హౌస్ అలవెన్స్, హెచ్ఆర్ అది హెచ్ఏనో అది అంటారు కదా, హౌస్ అలవెన్స్ లో తొక్కడం తీసుకుంటా. దాంతో పాటు అవన్నీ బిస్కెట్ టైపు. అసలైన విషయము, రాజకీయ నాయకులతో పోటీ పడుతూ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు, లేకంటే వాళ్ళు ఎట్లా కోట్లకు విల్లాలు ఎట్లా కొంటారు? వాళ్ళకి వచ్చే జీతంలో వాళ్ళే కొనలేరు. కానీ ప్రతి ఒక్కడికి ఆ బెంగళూరులో ఇండ్లు కొంపలు ఉంటాయి, హైదరాబాద్ లో కొంపలు ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి. ఎక్కడి నుంచి సంపాదిస్తారు? ఐపీఎస్ ఐఏఎస్ అయితే కట్నాలు తీసుకుంటారు అనుకోండి. మన ఆంధ్ర వాళ్ళు అయితే కట్నాలు ఎక్కువ ఇస్తారు. అది కూడా, ఆ కట్నం కూడా వాళ్ళ మామగారు ఏమి వైట్ మనీ ఏం కాదు, అదంతా బ్లాకే. అది కూడా బ్లాకే. కట్నం కూడా బ్లాక్ ఇచ్చే సంస్కృతిలో ఉన్నప్పుడు వీడు ఆయన కాళేశానో భాషనో అతను మానవీయత కోణంలో ఒకసారి బ్యాగు మోసిన దానికి అబ్బబ్బబ్బబ్బబ్బా. సరేలే, ఇడు పోయేదానికి పోగాలం వచ్చినప్పుడు దాపురించినప్పుడు ఎవరి మాట వినరు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎవరినైతే టచ్ చేయకూడదు అనుకున్నారో వాళ్ళనే టచ్ చేశారు. దాని పర్యవసనాలు ముందు కనిపిస్తాయి. ఎలా ఉంటాయో కనిపిస్తాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ కక్ష కావచ్చు, లేదంటే ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనేది కావచ్చు, ఏ చిన్న ఇష్యూ దొరికినా సరే దాన్ని వినియోగించుకోవాలనేటువంటి ఆ ఆతృత, దీన్ని ఏమన్నా సార్ అసలు దీని మీద? కొడుకు కోసం ఏ తండ్రి అయినా ఆరాటపడతాడు. కొడుకు కోసం తండ్రి, అది ఆయన లెవెల్ కు తగ్గి, ఐ కెన్ సీ వెన్ యూ లుక్ అట్ హిస్ ఫుటేజ్, పెద్దిరెడ్డి గారు రామచంద్ర గారి ఫుటేజ్ చూసినప్పుడు ఆయనలో ఉన్న ఆవేదన మనకు అర్థమవుతుంది. అది ప్రతి ఒక్కరిని ఏడిపించింది. ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ స్కామ్ జరిగిందా లేదా, ఎవిడెన్స్ ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఆ ఎమోషనల్ ఇది కూడా చూసాం మనం బయటకు వచ్చిన తర్వాత కూడా. ఎస్, ఎవరికైనా అది. ఇప్పుడు చంద్రబాబుకే అప్పుడు చంద్రబాబు జైల్లో వేసినప్పుడు ఏదో ఏమంటారు, చంద్రబాబు జైల్లో వేసినప్పుడు ఏదో వచ్చింది కదా, ఏమంటారు దాన్ని, సింపతి వచ్చింది అన్నారు కదా. ఐ డోంట్ థింక్ సింపతి బెయిల్ వేసినప్పుడు చంద్రబాబు వచ్చింది. సింపతి ఎవరిలో వచ్చింది? కమ్మ జనాలలో వచ్చింది సింపతి, అంతేగాని జనాలలో ఎవరిలో ఏం రాలేదు. ఓటర్స్ ఏం రాలేదు. ఎందుకు గెలిచాడో చంద్రబాబు అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయ ప్రస్థానం గాని, లేకంటే రాజకీయాల్లో ఆయన అనుసరించిన రీతి గాని ప్రజలకు అందరికీ తెలుసు. చంద్రబాబు ఎందుకు బొక్కలేకపోతున్నాడు, నాట్ బిఫోర్ నాటకాలు ఆడాడు, ప్రతిసారి బెయిల్ తెచ్చుకుంటాడు అనేది ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. ఒకసారి అరెస్ట్ చేశారని చాలా మంది ఆనందపడ్డారు. కనీసం ఇన్ని రోజులు నాట్ బిఫోర్ నాటకాలు ఆడాడు, అరెస్ట్ ముందే బెయిల్ తెచ్చుకునేవాడు, వ్యవస్థలో మనుషులు పెంచుకునేది చంద్రబాబుకు అది ఆ విద్య తెలుసు అని ప్రజలందరికీ తెలుసు. ఒకసారి అరెస్ట్ అయితే అమ్మయ్యా ఈడు కూడా తప్పించుకోకుండా వ్యవస్థలు పనిచేస్తున్నాయనే టైపులో అది జరిగింది.
ఉమ్, అది పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనం బాగా గమనిస్తే సార్. న్యూట్రల్ ఓటర్స్ కానీ లేకంటే ఎవరైనా కానీ ఉమ్, తన బిహేవియర్ అంటే తను ఎలా ఉంటాడు రాజకీయాలలో అనేది జగమెరిగిన సత్యం. అట్లాంటి వ్యక్తిని, అట్లాంటి కుటుంబాన్ని నువ్వు ఈరోజు నీకు అధికారం ఉంది. లేదంటే నీ అధికారంలో పాటు తొత్తులుగా వ్యవహరిస్తున్న వ్యవస్థల్లో ఉన్న మనుషులను ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని అందరిని పట్టుకొని నువ్వు చేస్తున్నప్పుడు, ఉమ్, ఈ పర్యవసనాలు ఇంకా ఘోరంగా ఉంటాయి. దాంతో పాటు ఉమ్, ప్రజల్లో గూడా వ్యవస్థల మీద నమ్మకం తగ్గిపోతుంది. ఉమ్, వ్యవస్థలంటే చేదరించుకుంటారు. దాంతో పాటు ఆ పెద్దిరెడ్డి కుటుంబానికి ఖచ్చితంగా ప్రజల్లో ఒక సుస్థిర స్థానాన్ని ఉమ్, ఒక 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 45 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఒక కుటుంబం. చంద్రబాబు నాయుడుకి ఇన్నేళ్ళు ఎంత అనుభవము, ఎంత చరిత్ర, హిస్టరీ, ఇండస్ట్రీ ఉందో, ఉమ్. పెద్దిరెడ్డి గారు కూడా అంతే ఉంది. పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు కంటే మంచి పేరే ఉంది. ఓకే. ఎక్కడ గాని ఇప్పుడు చంద్రబాబు అంటే అల్లరి పాలైపోయినాడులే. నేను కంప్యూటర్ కనిపెట్టాను, సెల్ ఫోన్ కనిపెట్టాను, నేను అమరావతిని సృష్టించాను రకరకాలుగా ఉంది. ప్లస్ ఎన్నో స్కాముల్లో ఉన్నాడు. ఎవరు చంద్రబాబు. దేర్ ఆర్ మెనీ స్కామ్స్, యూ కెన్ నేమ్ ఇట్. ఏలేరు స్కామ్ నుంచి ఉమ్, తను కూడా లిక్కర్ కుంభకోణంలోనే బెయిల్ మీద బయట ఉన్నాడు. మనోడు కూడా ఉన్నాడు కదా 53 రోజులు జైల్లో. అవును. సారు వాడి ఆల్సో వాజ్ ఇన్ జైల్. ఉమ్, అప్పుడు నాకు కింద నొప్పి, పైన నొప్పి, నాకు రసి కారుతాంది, నాకు కసి కారుతాంది, ఒక ఒంటి కన్ను కొట్టేసుకొని నాకు గుండె హార్ట్ బీట్ డిగ్ డిగ్ అంటా ఉంది అన్నాడు. అని మళ్ళా బయటకు వచ్చే తమ్ముళ్ళు నేనున్నాను, 6 హామీలు, 6 పథకాలు, నేను సంపద సృష్టిస్తాను ఎగిరాడు. కానీ జైల్లో ఉన్నాడు మాత్రం అయ్యో 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 కుయ్యో అన్నాడు. ఉమ్, చూద్దాం. ఇప్పుడు ఇది అతని ధోరణి. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చూడండి, ఉమ్, బిడ్డ తండ్రి అనేది చూపించగలిగాడు గాని ఎక్కడ గాని ఆ రాజకీయ ఎప్పుడు అతను ఎప్పుడు మాట్లాడినా ఒకటే ఉంటది. ఎప్పుడు ఎవరిని ఆధారాలు లేకుండా అనవసరంగా రాజకీయ ఆరోపణలు చేసిన దాఖలాలే లేవు. కావాలంటే నువ్వు చూసుకో. ఓకే. ఆయన మీదకి వచ్చినప్పుడు మాత్రమే అతను పరుషంగా మాట్లాడగలుగుతాడు, లేదంటే గట్టిగా చెప్తాడు. కానీ అదర్వైజ్ ఆయన రాజకీయము, ఆయన ప్రజలు, ఆయన ఊరు, ఆయన బిజినెస్లు వేరే ఏమే వాటిలోనే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఎవరి జోలికి వచ్చిన దాఖలాలు లేవు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్, ఓటర్స్, ప్రజలు. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, పాలిటిక్స్ లో ఉన్నవాడు, ప్రజాస్వామ్యంలో ఉన్నవాడు. ఖచ్చితంగా ఇట్లాంటి పరిణామాలు అతన్ని ఇంకా ఎలివేట్ చేస్తాయి. కానీ ఉమ్. అది నేను నా అభిప్రాయం అది. అసలు ఈ సిచ్యువేషన్ కి కారణమైనటువంటి లేదా మిథున్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రావడానికి గల సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యం గురించి ఒకసారి మాట్లాడుకుంటే లిక్కర్ కేసు. అసలు ఈ లిక్కర్ కేసు యొక్క ఆ, పూర్వ ఉత్తరాలు అంటే ఏం చెప్తారు సార్? అసలు వీళ్ళేమో కూటమి ప్రభుత్వానికి సంబంధించేమో గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వైసీపీని చూసుకుంటేనేమో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపిస్తే స్కామ్ కి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది వైసీపీ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. అసలు లిక్కర్ స్కామ్ ఏంటి? అసలు ఈ స్కామ్ అనేది ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఇన్ని అరెస్టులు ఈ వన్ బై ఎందుకు అరెస్టులు జరుగుతూ ఉన్నాయి? అసలు ఫైనల్ గా దీంట్లో మోస్ట్ ఆఫ్ ద స్కామ్స్ ఇప్పుడు గవర్నమెంట్ కు నష్టం జరిగింది అనేది స్కామ్ అంటారు. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు దోచుకుంటున్నారు అనే దాంట్లో ప్రభుత్వానికి నష్టం జరిగినప్పుడు మాత్రమే స్కామ్స్ కింద పెట్టి అట్లా చేస్తారు. కానీ ఇది ఆ తరహాకు విభిన్నంగా వచ్చిన స్కామ్. అంటే దీంట్లో నేనేం చెప్తానంటే, కొండను తవ్వి మామూలుగా ఎలుకను పట్టారు అంటారు. అసలు ఎలుగు కూడా దొరకడం లేదు. సో ఈ దీంట్లో 4 సంవత్సరాలు ఈ కొండని తవ్వుతూనే ఉంటారా? చివరికి ఎలుక వస్తుందా రాదని తర్వాత సంగతి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏమీ దొరకలేక జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఇప్పుడు గనులు, బనులు, ఇది గ్రావెలు, గనులు, ఇంకా రియల్ ఎస్టేట్ ఏదేదో చూశారు. దాంట్లో ఏది
ఏది కాంక్రీట్ గా ఎస్టాబ్లిష్ చేయలేక ఏమీ జరగలేదు అంటే జరిగిందో జరగలేదు అది పరిపాటిగా జరుగుతుంది. గవర్నమెంట్లకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి చోట జరుగుతూనే ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వాటిలో ఎక్కడ గాని అవకాశం లేదు, ఎస్టాబ్లిష్ చేయడం లేదు. కాబట్టి దీన్ని మాత్రం స్పెసిఫిక్ గా, ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాలసీ వలన ఇది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది ఒక్క పాలసీ మాత్రం జగన్మోహన్ రెడ్డి అందరినీ కోల్పోయినాడు. జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసిన కొంతమంది వ్యాపారవేత్తలు గాని ఆశించింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు తన వాళ్లకు దోచిపెడుతున్నారో లిక్కర్ దీంట్లో, ఆ విధంగా మనకు కూడా లబ్ధి చెందుతుంది అనుకోని ఆశించిన వాళ్ళకి ఆశాభంగమైంది. నంబర్ 1 అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తరువాత జగన్మోహన్ రెడ్డి పాలసీ మేకింగ్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉందామనుకోని ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, అదే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఒక రూపకల్పన చేశాడు. అది ఏమైందంటే రివర్స్ అయింది. ఎప్పుడైతే ప్రజా స్వేచ్ఛను హరించాడు అనేది వెళ్ళిపోయింది. ఫస్ట్ కార్యకర్తల స్వేచ్ఛ హరించేశాడు. ఎందుకంటే కార్యకర్తలు మీరు దీంట్లోకి రావద్దండి, ఇది దీంట్లో గబ్బు పట్టించదండి, నేను బెల్ట్ షాపులు మీరు అందరినీ నేను సాటిస్ఫై చేయను, ఇది ఒక పాలసీ తీసుకున్నామని చాలా మందిని పోగొట్టుకున్నాడు. ఆశాహోలందరూ అడ్డం తిరిగారు. నంబర్ 1 వాళ్ళు బురద జడడం స్టార్ట్ చేశారు. అంటే పార్టీ వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అది పై నుంచి కిందికి, అక్కడి నుంచి తాగుబోతుల వరకు చేరిపోయింది. అది తాగుబోతులకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే, ఎప్పుడైతే ఈ లిక్కర్ ని ఎంత పకడ్బందీగా గుజరాత్ కంటే బాగా చేశారండి. లిక్కర్ పాలసీ ఫ్రేమింగ్ చూడు, అది ఆ క్వాలిటీలో గాని ఎక్కడ గానీ తేడా లేదు. ఎవడన్నా నువ్వు కావాలంటే చూసుకో, తను పెట్టినప్పుడు బడులు గుడులు ఎక్కడ గానీ తీసేశారు. బెల్ట్ షాపులు ఎక్కడ, ఒక టైం ప్రకారం అమ్మారు. దిసరాలు ఒక మంచి పరిణామం సొసైటీలో. తను అనుకున్న ఆశయాన్ని చేయడానికి, అంటే లిక్కర్ కంప్లీట్ గా నిషేధం చేస్తామని అనుకున్న ఆశయంలో ఆల్మోస్ట్ 25% సాధించగలిగాడు. కాకపోతే ప్రజా స్వేచ్ఛను హరించాడనేది మాత్రం చాలా పెళ్ళుబుక్కింది. అంతెందుకండి, నాకు తెలిసినంత వరకు 45 లక్షల మంది ఉన్నారు కదా, ఏదో తాగుబోతుల లిస్ట్ ఒకటి తయారు చేశారు కదా, 45 మంది అగైనెస్ట్ గా ఓటేశారని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, ఎంతో మంది గాంధీ మహాత్ముడు మన సారాయిని నిషేధిద్దామని చాలా మంది వచ్చారు. కానీ ఎవడు సక్సెస్ కానప్పుడు, ఈ యుగంలో, నవీన యుగంలో, ఇంత మనం సివిలైజ్డ్ గా ఉన్నప్పుడు ఆ పాలసీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలసీ ద బెస్ట్ పాలసీ అమాంగ్ ఇన్ ఒక ఎంటైర్ కంట్రీ. అది ప్రభుత్వానికి లాభాన్ని చేకూర్చింది. ఆ లాభము, ప్రభుత్వంలో వచ్చిన లాభాన్ని ప్రజల సౌకర్యాలకు వినియోగించారు. దాంట్లో ఏదో ఒక ఆదాయ వనరులు, ఇప్పుడు చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నాడు. దిస్ ఇస్ ద బెస్ట్ పాలసీ వేర్ దీన్ని మోడిఫై చేస్తే ప్రభుత్వానికి విపరీతమైన ఆదాయం వస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీ చేశాడు, బట్ దాంట్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలే ఆయనకి ఇప్పుడు మెడకు చుట్టుకున్నాయి. అంతేగాని డబ్బులు పోయి స్కామ్ జరిగిందని కాదు. ఆ సెంటిమెంట్ తో కొడుతున్నారు. ఇప్పుడు ప్రజల్లో కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు, లేదు ఆ స్కామ్ లో ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నిరుత్సాహపరిచింది. ఇట్లా క్యాడర్ ని నిరుత్సాహపరిచింది, ఇట్లా కన్జ్యూమర్స్ ని నిరుత్సాహపరిచింది. కానీ స్టేట్ మాత్రం బాగుపడింది. ఇప్పటికీ నువ్వే చూసుకో, ఇప్పుడు ఈ సమయానికి, ఇప్పుడు ఈ 1.5 year 2 months కి, లాస్ట్ 5 years చూసుకో నువ్వు. ఇప్పుడు నీకు లాస్ట్ 5 years ఎవరికన్నా లివర్ సిరోసిస్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేకంటే చనిపోవడం కానీ ఎక్కడన్నా చూసావా? లేవు కదా. క్వాలిటీకి కానీ దేనికి కానీ భంగం లేకుండా జరిగింది. కానీ ఏదైతే తను అనుసరించిన పద్ధతులు ఉన్నాయో అవి ప్రజల్లో ఒక అనుమానాలను రేకెత్తించింది. ఆ అనుమానాన్ని పెనుభూతంగా చూపించడానికి ప్రయత్నాలు
వాళ్ళకి దొరికినది ఒకటే, ఒక అనుమానాన్ని మనం పెనుభూతంగా చూపించవచ్చు, ఒక ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ని వీళ్ళకి అగైనెస్ట్ గా తీసుకురావచ్చు అనే దాంట్లో బలంగా పనిచేస్తే కసాయి రెడ్డి భుజాలు బాగా దొరికినాయి. సో ఇంకా పార్టీలో కసాయి రెడ్డి వీళ్ళు అదే సాయి రెడ్డి ఆయన ఎవరో అతను ఈ మొత్తానికి బలాన్ని చేకూర్చాడు. వీళ్ళకు కూడా 333 పేజీల ఛార్జ్ షీట్ లో కూడా వేసిందే లేదు, బొక్క లేదు, దాంట్లో కూడా ఎలక్ కూడా లేదు ఏమే, దాంట్లో అన్ని గూగుల్ టేక్అవుట్స్, ఆడ ఫోన్ లో ఉన్నాడు, అవన్నీ సాక్ష్యాలు కరాబరేట్ చేసినా గానీ అవి ఏవి నిలవు. ఎందుకయ్యా, మన వ్యవస్థలో మన సిస్టంలో బ్యాగుల నిండా డబ్బు తీసుకొని ఇట్లా చూపిస్తూ ఇదిగో ఇన్ని లక్షలు ఉంది అని చెప్పి అసలు మొత్తం వీడియోని ఉంటేనే జంగా బయట తిరుగుతున్నారు బెయిల్ మీద. బెయిల్ ఉందా లేకంటే కేసు కొట్టేశారా రేవంత్ రెడ్డి మీద, చంద్రబాబు మీద? చంద్రబాబు లేడులే కేసులో, పోలే, లేదు బెయిల్ మీద ఉన్నారులేండి. బెయిల్ మీద ఉన్నాడు. అంతకంటే స్కామ్ ఎక్కడ ఉండిండదు. మరి అట్లాంటివన్నీ నడుస్తుంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక అనుమానం, పెనుభూతం, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలే చేశాడు, రాష్ట్రానికి మేలే జరిగింది ఆ పాలసీ వలన. కానీ ప్రజల మనసులో గెలుచుకోలేకపోయాడు. ఇన్ని చేసి అదే అల్లు నోట్లో శని అనేది అంటారు ఒకటి, అన్ని బాగున్నాయి కానీ అల్లు నోట్లో శని అంటారు చూడు, ఏమంటారు? ఆ టైప్ లో దీన్ని వాళ్ళు ఉపయోగించుకున్నాం అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గత పార్టీలో తప్పుల్ని ఇదొక్కటే వాళ్ళకి సెంటిమెంట్ గా పనికొస్తూ జగన్మోహన్ రెడ్డిని ఆ 5 ఏళ్ల సుపరిపాలనని పూర్తిగా తప్పులు పట్టాలని చూస్తున్నారు. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతాడు? తను ఏదన్నా చెప్పిన మాటలు సక్సెస్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే సూపర్ 6 ఇచ్చాడో వాటిని కరెక్ట్ గా అమలు పరిచి దీన్ని పైకి తీసుకెళ్తే అప్పుడు జనాలు నమ్ముతారు. నువ్వు ఇచ్చింది తుంగలో దొక్కేసి ఏమే ఇది ఏదో అనుమానం, పెనుభూతాన్ని అందరికీ భూతంలాగా చూపిస్తే అది ఐ డోంట్ థింక్ వాళ్ళు అనుకుంటున్నారు. లేకంటే రెండోది ఇంకోటి, ఎందుకంటే మా నాన్న జైల్లో వేశారు కదా, మా నాన్న బొల్లి ఉన్నప్పుడు, రసిగారు ఉన్నప్పుడు వేశారు కదా అని అది కక్ష రాజకీయాలకు పోతే దానికి పర్యవసనాలు ఉంటాయి, ప్రజలు కూడా ఆలోచిస్తారు, దాని ప్రకారమే తీర్పు ఉంటది. తీర్పు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోకి వస్తే అప్పుడు ఇంక వేరే విధంగా ఉంటది. అది నేనేం చెప్పనవసరం లేదు. అది స్టోరీ. కానీ ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా రీసెంట్ గా కొన్ని కామెంట్లు చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎలక్షన్ టైంలో కావచ్చు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కావచ్చు, పార్టీ గెలిచిన అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, టీడీపీలోకి వచ్చి ఇప్పటికీ ఆయా వ్యవస్థల్లో కావచ్చు, లేదు వాటిలో వాళ్ళదే పై చేయిగా వ్యవహరిస్తున్నారు. అటువంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం నివారించలేకపోతుంది. అప్పుడు వాళ్ళే చేసి, ఇప్పుడు వాళ్ళే చేసి ఇంక ఏం చేస్తున్నట్టు, దాంట్లోంచి దీంట్లోకి వచ్చినంత మాత్రాన వాళ్ళు వీళ్ళు కాకుండా పోతారనేటువంటి ఆయన ఇంకేదో 4-5 పదాలు వాడలేని పదాలు మనకంత మంచిది కాదు వాడటానికి. అలాంటి పదాలు వాడుతూ కూడా ఆయన చాలా హాట్ కామెంట్లు చేశారు. అది ప్రభుత్వం మీద అసంతృప్తి అనుకోవాలా, లేదు ఇంకా ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీని భ్రష్టు పట్టించే విధానం అనుకోవాలా? అసలు కామెంట్లు ఎలా చదవాలి సార్? విక్టిమైజ్డ్ ఏబి వెంకటేశ్వర అనేవాడు ఈజ్ ద బిగ్గెస్ట్ విక్టిమ్ ఆఫ్ జగన్స్ గవర్నమెంట్, బేసికలీ. బట్ తెలుగుదేశం గవర్నమెంట్ కి మూలాల్లో నుంచి, తెలుగుదేశం గవర్నమెంట్ లేనప్పుడు, మూలాల నుంచి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా పనిచేసిన వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు. ఒక జస్ట్ సామాజిక వర్గ కోణంలోనే తను మొత్తం ఏమీ ఆశించకుండా చేశాడు. కానీ ఏమీ ఆశించకుండా చేసినప్పుడు ఏదన్నా లోపల కొంతమందికి ఏది ఆశించకపోయినా కానీ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వేరే వాళ్ళు నన్ను గమనించి నన్ను దానికి తగు విధంగా సత్కరించాలని. అట్లాంటివి జరగలేదు అనుకుంటున్నా, నంబర్ 1. నంబర్ 2, ఇంకో కోణం కూడా ఉంటుంది. ఏబి వెంకటేశ్వర అంతటోడే ఇంకా మండిపడుతున్నాడంటే మనం ఇంకా ఈ లేఖి రాజ్యాంగాన్ని ఇంకా మనం అమలుపరిచి ఇంకా వైసీపీ నాయకులను ఇంకా మనము శిక్షించాలి, లేకంటే వాళ్ళని మనము అవమానించాలి, వాళ్ళని ఇజ్జేయాలని అనే రెండు నాకు తెలియదు, ఏ విధంగా తీసుకుంటామో తెలియదు. కానీ ఏది ఏమైనా కానీ
ఏబి వెంకటేశ్వరరావు అనే అతను చెప్తున్నది ఒక్కటి మాత్రం నేను వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఎవరికీ అధికారం లేదు. డిప్యూటీ సీఎం జనహీన లీడర్ గా ఉన్న ఈ పావలా కళ్యాణ్‌కే దిక్కు దిమానా లేదు. హ్మ్. ఆడు గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిపోతుంటాడు. ఊరికే కుర్చీ చూపించి ఏమే లాగేస్తారు. ఫోటో తీస్తారు. కుర్చీ తీసేసి నిలబడుకొని ఫోటో తీసుకొని పోతుంది. హ్మ్. అసలు ఇది చంద్రబాబు నాయుడు గారు గూడా కాదు. ఇప్పుడు జరుగుతా ఉండేది లోకేశం లేఖి రాజ్యాంగంలో తనకు సంబంధించిన కిలారి, పిలారి, దేవినేని, ఆనేని, ఈనేని ఒక నలుగురు వ్యక్తులతో జరుగుతున్నది ఇది. అందరూ ఆటలో అరటిపండులు మాత్రమే. హ్మ్. అర్థమైందా? హ్మ్. దీన్ని నువ్వు బాగా గమనించుకో. ఓకే. చంద్రబాబు నాయుడు ఊరికే నేను కంప్యూటర్ కనిపెడతాను వీధుల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ ఆయన చేసేది లేదు, చేయబోయేది లేదు. ఈ వయసులో వాడు ఇంకంతే. ఆయనకు పూర్తిగా జ్ఞాపకశక్తి నశించింది కాబట్టి ఇంకా కంప్యూటర్, సెల్ ఫోన్, హైదరాబాద్ పటం, సంపత్ సృష్టిస్తా అని ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు ఏ ఊరెళ్ళినా దుమ్ము లేపుతూ పోతూ ఉంటాడు. హ్మ్. కాకపోతే అప్పుడప్పుడు లేటెస్ట్ గా ఏదన్నా వస్తే అనే వచ్చిందనుకో ఏదన్నా బజ్ వర్డ్ పట్టుకొని దాన్ని జనాల్లోకి హ్మ్. వదులుతూ తిరుగుతుంటాడు. కానీ అతనికి ఇది జరిగేదంతా గాని ఇప్పుడు కొలుసు పార్థసారథి ఇట్లాంటి వాళ్ళ మీద కదా ఆయన ఏబి వెంకటేశ్వరరావు అంతేనా? ఇండైరెక్ట్ గా అలా మాట్లాడే అడ్డం వచ్చే మాటలే మాట్లాడారు. నేను చూస్తున్నా, గమనిస్తుంటాను. హ్మ్. హ్మ్. ఎవడికుంది బాసు గవర్నమెంట్ లో ఎవడికి ఏమీ లేదు. హ్మ్. దోచుకున్నోడికి దోచినంత ఎవడి బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఏబి వెంకటేశ్వరరావు ఆ బిజినెస్ చేయలేడు. హ్మ్. ఆయన కళ్ళతో చూడలేడు. హ్మ్. పాపం అది కూడా కారణం ఉండొచ్చు. ఓకే. అంటే తన కమ్మ సామ్రాజ్యాన్ని మేము ఎంత కష్టపడి నేను కట్టాను కదా 10 కాలాల పాటు ఉండాలి. అయ్యో ఇట్లా పోతాంది అని మదన పడిపోతున్నాడేమో. హ్మ్. మంచి కలర్ ఉంటాడులే ఏబి వెంకటేశ్వరరావు. మంచి అందగాడే. కమ్మ కులంలో అందగాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఈతను కూడా ఉంటాడు. హ్మ్. కానీ చాలా మదన పడిపోతున్నాడు. ఓకే. ఆయనకి నేను ఓదార్పు యాత్ర ఇస్తున్నబ్బా. హ్మ్. హ్మ్. బాధపడకు. కేవలం ఆయన సర్వీస్‌కి ఆ! ఆయన చేసిన సర్వీస్‌కి సరియైనటువంటి గుర్తింపు, గౌరవం దక్కలేదనేటువంటి దాంతోని ఇలాంటి కామెంట్‌లంటారా? సర్వీసు, గుర్తింపు దక్కాలంటే ఆయన పర్సనాలిటీ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడా? ఎప్పుడన్నా ఎక్సర్సైజ్ చేసిన దాఖలాలున్నాయా? ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. అసలు ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ అంటే దేహదారుఢ్యం ఉండి, హ్మ్. బుద్ధితో పని చేస్తే 2 లేనివాడు ఏముంది జెప్పు? నాకైతే ఇదేనబ్బా! 2 లేవు. ఆయన తన కమ్మ సామ్రాజ్య విస్తరణలో ఎంత టైం పెట్టాడో, అదే టైము ఈ వ్యవస్థల్లో ఒక మంచి పొజిషన్‌లో ఉండి, అసలు ఇదే విధంగా పనిచేసింటే మొత్తం ప్రక్షాళన జరిగిండేది. ఓకే. వ్యవస్థని ప్రక్షాళన చేసినాడు. అంత హ్మ్. తెలివైనోడైతే. హ్మ్. ఏమో నాకు తెలీదబ్బా! ఏదో మీ బాధలు మీ స్టేటు మీరంతా ఒకటి. ఆ! హ్మ్. సరే రీసెంట్‌గా విజయవాడ వేదికగా ఒక ఈవెంట్ ఒకటి జరిగింది. ఈవెంట్ అంటే దుబాయ్ నుంచి వచ్చినటువంటి మినిస్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ కొంతమంది పెట్టుబడులు పెట్టాలి అని వాళ్ళు లూలు. ఆ! ఆ! మినిస్టర్ ఒకతనొచ్చాడు. దాంతో వాళ్ళతో పాటు లూలు మాల్ అతను కూడా వచ్చాడులే. వాళ్ళ చైర్మన్ గారు కూడా వచ్చారు. లూలు ఆ! మల్లు. ఆ! గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు గత దావోస్ వెళ్ళిన ప్రతిసారి ఆయన కలుస్తూ ఉన్నారంట. మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అడుగుతూ ఉన్నారంట. ఫైనల్ గా ఆయన చెప్పారంట ముందు మా రాష్ట్రానికి వచ్చి మా మాల్ చూడండి. మా స్ట్రక్చర్ మీకు నచ్చినట్లయితే అప్పుడు నేను మీ రాష్ట్రానికి వస్తాను అంటే ఒక రోజంతా కేటాయించి వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ మాల్ మొత్తం పరీక్షించి క్షుణ్ణంగా ఓకే రైట్ బాగుంది రండి అంటే అప్పుడు ఆయన రావడానికి ఒప్పుకున్నారంట. ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోవడము ఆల్మోస్ట్ ఒక 6 సంవత్సరాలు వేస్ట్ అయిపోవడము. ఇప్పుడు మరలా హ్మ్. ఆ అవకాశం వచ్చింది. విజయవాడలోనే కాదు అమరావతిలో ఆ, సిటీ రాజధాని సిటీలో అమరావతిలో కూడా లులు హైపర్ మాల్ పెట్టాలి. ఇది రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచానికే ఈ ప్రొడక్ట్స్ చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళు వీటినే ఎంకరేజ్ చేయాలి వీటినే కొనాలి అనే కామెంట్లు చేశారు. ఒక్క మా మాలు పెట్టిన దాని వలన మాలు ఊడవడానికి, తుడవడానికి మనుషులకు ఉద్యోగాలు తప్పితే దాంట్లో ఏమీ రావు.
మాల్ పెట్టడం వలన ఉద్యోగాలు, సంపద సృష్టి క్రియేట్ చేయబడదు. ఉమ్, ఏదన్నా పరిశ్రమను తీసుకొచ్చి పరిశ్రమ ద్వారా ఉద్యోగాలు కల్పన చేసి ఆ పరిశ్రమలో ఉత్పత్తులను మనం ఎగుమతి చేయడం వలన వచ్చే దాని వలన అది రియల్ అభివృద్ధి అంటారు. అట్లాంటి మాటలు మాట్లాడు గాని మాల్ తీసుకొచ్చాను, ఏమే ముళ్ళు తీసుకొచ్చాను, దాంట్లో చపరాసీలు పెట్టాను, దాంట్లో ఫ్లోరింగ్ కడుగుతున్నారు. దాని వలన చూడు ఒకటి ఇప్పుడు ఫస్ట్ ఇది ఆరాలి, తడి ఆరాలి కదా. అమరావతి నేల తడి ఆరిన తర్వాత ముళ్ళ పొదలు తొలగించాలి. ముళ్ళ పొదలు తొలగించిన వెంటనే మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళా తడి. ఆ అమరావతి తల్లి తడి ఆరాలి, దాని తర్వాత ముళ్ళ పొదలు తొలగించాలి, తర్వాత నిర్మాణాలు జరగాలి. అవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది. మామూలు వాళ్ళు హడావిడిగా వచ్చారు. ఆ ఫోటోలు నేను అన్ని చూశాను. ఆ ఫోటోలు కూడా ఒక అదేంది ఆఫీస్ లాగా లేదు. వాళ్ళు అనుకుంటారు ఇదేందిరా బాబు ఆఫీస్ అంది ఇట్లుందని. ఇప్పుడు నువ్వు ఎందుకబ్బా నువ్వు నిజంగా నేను ఒకటి చెప్తాను, నేను ఇన్ని గమనిస్తున్నా ఈ ఫోటోలు అందరూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటి కట్టాడు చూడు వైజాగ్ లో, దాన్ని ఫోటో ఆప్షన్ కు ఉపయోగించుకున్నా వాళ్ళకు చూపించినా గానీ వాళ్ళల్లో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ ఇన్వెస్టర్స్ ఎవరున్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావడం లేదు. వస్తారు ఈ టెంపరీ నిర్మాణాలు కదా ఇవన్నీ. ఇప్పుడు చంద్రబాబు వీళ్ళందరూ ఉండేటివన్నీ ఎంత వర్షం పడితే కారేటివే, ఆమె టాయిలెట్లంతా కంపు వాసన వస్తుంటాయి. యూ కెన్ గో టు ద టాయిలెట్స్ ఆఫ్ దట్ వాష్రూమ్స్ వెళ్తే నువ్వు అంత దూరంలో కారిడార్ లో ఉంటే ఇక్కడి నుంచి వాసన వస్తుంది. యాక్చువల్ గా I got disgusted actually one time I came and even డిపార్ట్మెంట్ లో అవుతుందంటే ఆ డిపార్ట్మెంట్ లో ఇమీడియట్ గా ఫైర్ యాక్సిడెంట్ అవుద్ది. అక్కడ కావాల్సిన ఫైల్స్ అన్ని ఆ ఫోటో ఆ ఫోటో వాడు ఎవడో దుబాయ్ నుంచి వచ్చాడు, ఆ లూలు మాల్ అంటే ఆడు మల్లు మనోడేలా మలయాళీలే గానీ ఆయన కోరుకు కోట్ వేసుకొచ్చారు, వాడు ఇంకో కోట్ వేసుకున్నాడు. ఆ దరిద్రం ఎట్లుందంటే కార్పెట్ సరిగ్గా లేదు, ఆ గోడ సరిగ్గా లేదు. ఆ ఫోటో చూసి నేను అనుకున్నా ఒరే ఎవడు ఎన్ని కోట్లు తెస్తారా, ఎవడికి కాన్ఫిడెన్స్ ఉంది, ఎవడు ఎక్కడ పెడతారని నాకు అర్థం కాలే. కనీసం 400-500 కోట్లు పెట్టి ఒక మంచి నిర్మాణ కట్టడం కట్టాడు. ఏమే కులీ కుతుబ్ షా అదన్నా చూసుకోకుండా సో కులీ కుతుబ్ షా కట్టాడు కదా. ఔరంగజేబు కాదు, కులీ కుతుబ్ షా. జగన్మోహన్ రెడ్డి ఇస్ కులీ కుతుబ్ షా. ఇప్పుడు ఔరంగజేబు కాదు, ఔరంగజేబు అనేది వాడు చెప్పాడు విగ్రాజు. నేను చెప్తున్నా జగన్ ఈజ్ కులీ కుతుబ్ షా. ఒక కట్టాడు కదా, ఉపయోగించుకోండి, బుర్ర పెట్టండి రా. ఏమిరా వాడు నారాయణ అంటున్నాడు యూజ్లెస్ పొలం అంటున్నాడు. చూసావా అదే? వాడిని యూజ్లెస్ పొలం ముందు నువ్వు చూసుకోరా. నీకు ఎన్ని వేల ఎకరాలు కావాలి, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎత్తిపోతల పథకం పోతుంది, ఎప్పుడు జంగిల్ క్లియరెన్స్ జరుగుతుంది అనేది నీకు తెలియదా? వాడు ఏదో పాపం ఉద్యోగి అనేది ₹1,00,000 1.5 లక్ష ఇస్తారు పాపం. వాడు టోపీ పెట్టుకుని వేసుకొని వచ్చాడు. నారాయణ గారు, నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మళ్ళా సింగపూర్కి వెళ్తున్నారట. సింగపూర్ ఆహ్వానించడానికి, ఇక్కడ బిల్డింగ్ లేపడానికి, మళ్ళీ సింగపూర్ సిటీ నిర్మించడానికి. ఓరే ముందు నీళ్లు తోడండ్రా బాయ్, నీ అమ్మ సింగపూర్ పోయి ఏం చేస్తారా ఫస్ట్. ఎత్తిపోత పథకంలో అందరూ మా దగ్గర గోడ అంటారు. ఐ మీన్ గోడలు వేస్తారు తెలుసా. అట్లా నారాయణ చంద్రబాబు ఇద్దరు గోడలు వేస్తే ఫస్ట్ గోడల పథకం పెట్టాల. నేను చిన్నప్పటి నుంచి చాలా వ్యవసాయం చేసి బతికాను. యాక్చువల్ గా ఐ నో ఆల్ ఓల్డ్ జమానాలో కబిలి మా దగ్గర గూడ కబిలి, మళ్ళా మోటార్లు ఇంజన్లు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నేను ఒకటే అంటే నాకంటే పెద్ద ఆయన ఒక 15 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు కదా. 15 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు, 16 ఏళ్ళు ఉంటాడు పెద్దోడు. ఆయన కాలంలో నేను కూడా ఉన్నా కదా. ఆయన వాళ్ళ నాన్నగారు ఏ విధంగా వ్యవసాయం చేస్తుండో మా నాన్నగారు కూడా అదే విధంగా. ఇప్పుడు అది దానికోసం వాళ్ళకి చెప్తాడేమో సింగపూర్ పోయి ఈ విధంగా మనం చేయాలి, అప్పుడు మేము చేసేవాళ్ళము, చాలా చేసేవాళ్ళం అని. మరి ఐ డోంట్ నో. సింగపూర్కి ఏముందిలే, పోతూనే ఉంటారు. ఇప్పుడు ఎన్నిసార్లు పోలే వాడు కొడుకు సింగపూర్కి. వాళ్ళు సింగపూర్కి పోయినా ఏమే అమెరికాకు వచ్చినా అక్కడ మాత్రం అమరావతి తడి ఆరదు. అది గుర్తుపెట్టుకో. తడి ఆరకపోతే బిల్డింగ్ నిర్మాణాలు జరగవు. ఒకవేళ జరిగినా గానీ కూలిపోతూ ఉంటాయి. వర్షం పడినప్పుడు ఉరుస్తూ ఉంటాయి. ఉరుస్తుంది అంటారు తడి పైనుంచి కిందికి.
మాకెందుకండి, అది మీ స్టేటు, మీరు ఉండాల్సిన వాళ్ళు. నేను అమెరికాలో ఏదో పొట్ట కోసం ఇక్కడొచ్చి నేను బతుక్కుంటున్నాను. హ్మ్. మీ గురించి నాకు చాలా దిగులుగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఉమ్, ఏమన్నా చెప్పినప్పుడు వినండిరా. అందరూ ఏక్ నిరంజన్‌లే. ఉమ్, ఈ స్టేట్‌లో మొత్తం 5,00,00,000 జనాభా అందరూ ఏక్ నిరంజన్సే. ఇంక ఉమ్, నేను సీఎంని సెపరేట్‌గా చెప్పాలా? ఎవరికి చెప్పినా అది కంఠశోష తప్పితే ఏముండదు. ఉమ్, కాలంలో మనం అన్నీ చూస్తూ ఉంటాము. అన్నీ జరుగుతుంటాయి. కాలమే సమాధానం చెప్తుంది. అప్పుడప్పుడు కాలం కొంతమందిని కాల సర్పములుగా కాట్లు పడుతూ ఉంటాయి. ఉమ్, ఈసారి మిథున్ రెడ్డి గావచ్చు, నెక్స్ట్ మనం లోకేశం గావచ్చు. ఉమ్. అవన్నీ కాల సర్పాలు. వాటికి మనం బలైతూ ఉంటాం. కాలం అనేది చాలా గొప్ప. ఉమ్. హ్మ్. నయమా, భయమా అన్నీ అందులోనే ఉంటాయి. కాలంతో పాటు ప్రయాణిస్తుంటాయి. ఓకే. హ్మ్. అది సార్. హ్మ్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ. సంబంధించి మీ యొక్క విశ్లేషణ అందించినందుకు. ఇదండి పంచి ప్రభాకర్ రెడ్డి గారు తీనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.